మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటమ్మా ఇవన్నీ? మధ్యాహ్నం అలసటగా ఉందని నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అందుకే రాజు దగ్గరుండి మరి నీకోసం రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేయించి తీసుకొచ్చాడు. నాకోసం ఇక్కడికి తీసుకురావటం ఎందుకమ్మమ్మా? నేనే కిందకొచ్చేదాని కదా. పర్వాలేదమ్మా, అలసిపోయి ఉన్నావు కదా. వర్ష, నీకోసం నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ చేయించాను. బిర్యానీ, చపాతీ, ఇదిగో చికెన్ 65, గుడ్లు, ఇంకా పన్నీర్ కర్రీ, జీరా రైస్, కర్డ్ రైస్. చూడు, నీకోసం అన్ని వండించి తీసుకొచ్చాను. నీకేది కావాలంటే అది తినేసాయి. నాకొక్కదాని కోసం ఇన్ని ఐటమ్స్ ఎందుకు రాజు? భలే దానివే వర్ష. 15 ఏళ్ళు నువ్వు ఎక్కడో పెరిగావు. నీ అలవాట్లేంటో, నీకే ఫుడ్ ఇష్టమో నాకు తెలియదు కదా. నేనేదో 2-3 ఐటమ్స్ ఫుడ్ తీసుకొస్తే నువ్వు పైకి చెప్పకపోయినా, అరే బిర్యానీ లేదా, సాంబార్ లేదా, కోడికూరుంటే బావుండేది అని నీ మనసుకు కూడా అనిపించకూడదు. ఏ విషయంలోనూ నీకు చిన్న లోటు కూడా ఉండకూడదు. అందుకే ఏది వదిలిపెట్టకుండా అన్నీ చేయించి తీసుకొచ్చాను. ఇతనికి వర్ష అంటే ఎంత ఇష్టమా? పాపం, వర్ష ఈ ప్రేమని పొందకుండానే దూరమైంది. వీడంతే వర్ష. వీడి ప్రేమ ఆకాశం, మంచితనం సముద్రం. నన్ను ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా? నన్నే కాదు, మీ అమ్మని కూడా. తను మంచంలో అచేతనంగా పడున్న బ్రతుకుందంటే వీడే కారణం. ఏం మాట్లాడతాడో తెలియదు గాని రోజుకి గంట సేపు మీ అమ్మకి ఏదేదో చెప్తాడు. వారంలో 2 సార్లు గుడికి వెళ్లి మీ అమ్మ కోలుకోవాలని అర్చన చేయిస్తాడు. మీ అమ్మ ఇది కావాలని చెప్పలేదు కాబట్టి సమయానికి అన్నీ అమరుస్తాడు. ఇంతమంది పనివాళ్లున్నారు కదా రాజు, వాళ్ళు చూసుకుంటారులే అంటే అత్తయ్యకి కావాల్సింది తీరే అవసరం కాదు, మనం చూపించే ప్రేమ అంటాడు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు 1,000,000 మందిలో ఒక్కరు కూడా కష్టమే. వీడి మనసు కొబ్బరి నీళ్లంత స్వచ్ఛమైనది. నువ్వు మరీ నన్ను ఎక్కువ పొగిడేస్తున్నావు నానమ్మా. ఉన్నది చెప్తే పొగడతేలా అవుతుందిరా? సరే వర్ష, ఏదిష్టమో చెప్పు, పనివాళ్లే వడ్డిస్తారు. వదిలేగాని నేనే వడ్డిస్తాను. నాకు అస్సలు ఆకలేదు రాజు. అలా అంటే ఎలా వర్ష? మధ్యాహ్నం కూడా నువ్వు సరిగ్గా తినలేదు. తినకపోతే నీరసం వస్తుంది. రాజు ఇంత కష్టపడి ఇష్టంగా చేయించినందుకైనా తిను. రాజు, నువ్వు ఇంత శ్రద్ధ పెట్టి నాకోసం ఇన్ని చేయించావు, కానీ నాకు ఆకలిగా లేదు కాబట్టి నా కడుపుకి ఏమీ ఎక్కదు. నువ్వు ఏమీ అనుకోకపోతే నీకోసం కర్డ్ రైస్ మాత్రం తింటాను. అయ్యో, ఏమనుకోద్దని నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి వర్ష? నీకు ఏది తినాలనిపిస్తే తినేసేయ్. చేత్తోనే తింటాను రాజు. తీసుకో. అలా కూర్చుని తినమ్మా. రా కూర్చోండి అమ్మా. అయ్యో, ఈ మంచినీళ్ళు తాగు.
వాష్ చేసుకుని వస్తాను. ప్లేట్లోనే కడిగేసుకో వర్ష, పర్వాలేదు. వద్దులే. మీరు ఇవన్నీ తీసేసేయండి. అలాగే అయ్యా. ఒరే రాజు, ఏం నానమ్మా? నీకు వర్ష అంటే ఎంతో ఇష్టం. తన మీద గుండె నిండా ప్రేమ నింపుకున్నావు. ఇలాంటి ప్రేమని పొందడం నిజంగా వర్ష అదృష్టం. నీకూడా వర్ష ప్రేమ దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ నానమ్మా. కానీ నాకు నేనుగా వర్షని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నీ గురించి నాకు తెలుసురా. కాకపోతే తను అక్కడెక్కడో పెరిగింది. తన ఆలోచనలు, అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు. తనకంటూ ఒక మనసుంటుంది కదా. నా హద్దులు నాకు తెలుసు. ఎదుటి వాళ్ళ మనసుకి విలువివ్వటం నాకు తెలుసు నానమ్మా. వర్ష, స్వీట్ గానీ ఐస్ క్రీమ్ గానీ ఏమైనా కావాలా? ఇంకేం వద్దు రాజు. సరే అమ్మా, చాలా అలసిపోయావు. హాయిగా నిద్రపో. పదరా. నీకోసమే ఇలా అందంగా రెడీ అయ్యాను రాజీవ్. రాజీవ్, ఎక్కడికి వెళ్తున్నావు రాజీవ్? సారీ, ఇది నా రూమ్ అనుకుని వచ్చాను. ఇది నీ రూమే రాజీవ్. ఈ రోజు నుంచి మన ఇద్దరి రూమ్. అవును కదా, బ్యాడ్ లక్ గ్యాప్ లేకుండా నా మీద దాడి చేస్తూనే ఉంది. నాకు ఇంట్లో ప్రైవసీ ఉండేది, నాకంటూ పర్సనల్ స్పేస్ ఉండేది. ముఖ్యంగా నేను ప్రశాంతంగా ఉండేది నా బెడ్రూమ్లోనే. ఇప్పుడు అది కూడా పోయింది. ఇక నాకు బాత్రూమే గతేమో, కొద్దిసేపు మనశ్శాంతిగా ఉండడానికి. ఎందుకు రాజీవ్ అలా మాట్లాడతావు? ఉన్నదేగా అన్నాను. నాతో నేను టైం స్పెండ్ చేసుకునేది నా గదిలోనే. అది కూడా మా అమ్మ సపోర్ట్తో నువ్వు లాగేసుకున్నావు. నా కర్మ. అలసిపోయావా రాజీవ్? కొద్దిసేపు మసాజ్ చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది రాజీవ్. ఏం అక్కర్లేదు.